హాయ్ హలో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాం. సో అవి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతాయంటే మనం మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు కాపీరైట్ రావడం కానీ లేదంటే కాపీరైట్ క్లెయిమ్ రావడం కానీ జరుగుతుంది. సో ఇలా రావడం వల్ల మన ఛానల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మానిటైజేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనకు మ్యూజిక్ ఎక్కడి నుండి యాడ్ చేసుకోవాలి, మరి ఫ్రీ మ్యూజిక్ ఎక్కడ ఉంటుంది, కాపీరైట్ రాకుండా ఎక్కడి నుండి మనం మ్యూజిక్ తీసుకోవాలో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. మనం ఒక వీడియో అప్లోడ్ చేశాక దానికి మ్యూజిక్ లేదా వాయిస్ అనేది చాలా అవసరం. సో కొన్ని టైమ్స్లో మనం వాయిస్ ఇవ్వలేకుండా ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాం. సో మరి అలాంటి ఫ్రీ మ్యూజిక్ కాపీరైట్ రాకుండా మనం మానిటైజేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఎక్కడి నుండి తీసుకోవాలో చెప్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు వాయిస్ ఎంత ముఖ్యమో సో మధ్యలో మీరు మ్యూజిక్ క్లిప్స్ యాడ్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో దీనికైతే నేనైతే మీకు ఎక్కడి నుండి తీసుకోవాలో చెప్తాను. 2 వేస్ ఉన్నాయి దీనికి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీకు క్లియర్గా కనిపించాలనుకుంటే మీరైతే ఫోన్ అయితే రొటేట్ చేసి చూడొచ్చు. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బాక్స్లో నేను చూపెడుతున్న విధంగా అయితే మీరైతే టైప్ చేయండి. ఏమనంటే ytlibrary.music అని టైప్ చేయండి. టైప్ చేశాక మీకు కింద ఆడియో లైబ్రరీ అని వస్తుంది. దానిపై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మానిటైజేషన్ అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇవి యూజ్ చేయడం వల్ల. అండ్ మానిటైజేషన్ అనేది డిసేబుల్ కాకుండా ఉంటుంది. సో మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఒక 1 minute or 30 seconds అయితే వెయిట్ చేయండి. మనకు అక్కడ మోర్ ఆడియో ట్రాక్స్ అనేది చాలా వస్తాయి. సో నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా మనం వీడియోకి సెట్ చేసుకోవాలో చెప్తాను. సో ఆడియో ట్రాక్స్ చూసారు కదా, ఈ విధంగా మీకు చాలా ట్రాక్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనం ఫస్ట్లో మనకు ఒక జూమ్ చేసుకుంటే అక్కడ మీకు ప్లే బటన్ అని కనిపిస్తుంది సింబల్. ఆ సింబల్పై క్లిక్ చేసుకుంటే ఆ యొక్క మ్యూజిక్ అనేది మీకైతే వినిపిస్తుంది. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఏదైనా ఒక సాంగ్ నచ్చితే మీరైతే జూమ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్ జూమ్ చేసుకున్నాక అక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. ప్లీజ్ వెయిట్. సో రైట్ సైడ్ అయితే జూమ్ చేసుకున్నాక మనకు ఇక్కడ లాస్ట్లో లైసెన్స్ టైప్ పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ పై క్లిక్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా మ్యూజిక్లోకి అయితే యాడ్ అవుతుంది. సో మరి ఆ మ్యూజిక్లోకి యాడ్ అవుతే మనం వీడియోకి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఈ ytlibrary.musicలో కూడా కొన్ని కాపీరైట్ ఉంటాయి, కొన్ని కాపీరైట్ ఉండవు. మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. సో మీకు ఏదైనా సాంగ్ నచ్చిన తర్వాత అది డౌన్లోడ్ చేసే ముందు కాపీరైట్ కాదా అవునా అనేది మనం ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. సో మనం డౌన్లోడ్ చేసిన సాంగ్ అయితే మ్యూజిక్లోకి అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో మరి కాపీరైట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ మనం ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను. సో మీకు నచ్చిన సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లైసెన్స్ టైప్ అని యూట్యూబ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడ లైసెన్స్ టైప్ మీద క్లిక్ చేస్తే మీకు అది కాపీరైట్ కాదా అవునా అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మీకు యూట్యూబ్ సింబల్ పైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు అనేది ఆడియో లైబ్రరీ లైసెన్స్ అని వచ్చేసి ఇక్కడ యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ యువర్ వీడియోస్ అట్రిబ్యూషన్ యాడెడ్ అనేది అక్కడ వస్తుంది. సో ఏంటంటే మనం యూట్యూబ్కి ఆ యొక్క సాంగ్ని మన వీడియోకి సెట్ చేసుకున్న తర్వాతకి మనం యూట్యూబ్కి ఎలాంటి అట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇది మా సాంగ్ కాదు, కాపీరైట్ సాంగ్ కాదు అనేది మనం యూట్యూబ్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అట్రిబ్యూషన్స్ ఏవి మనల్ని యూట్యూబ్ అయితే అడగదు. సో ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆడియో ట్రాక్ని మీ యూట్యూబ్ వీడియోస్కి అయితే ఆ యొక్క సాంగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. మరి కాపీరైట్ ఏ విధంగా తెలుసుకోవాలంటే సింపుల్గా మనం లైసెన్స్ టైప్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి మనకు అక్కడ CC అని చూపిస్తుంది. సో నేను క్లిక్ చేసిన ఆడియోస్కి దేనికి అయితే
సీసీ అని చూపించలేదు. సో సీసీ అంటే కాపీరైట్ క్లెయిమ్ అని అర్థం. సో మీరు ఒకవేళ ఆడియో పైన క్లిక్ చేసి లైసెన్స్ టైప్ మీరు చూసుకుంటే సీసీ అని చూపిస్తే దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి. సో అలాంటి మనం యూజ్ చేసినప్పుడు కాపీరైట్ వస్తాయి. మ్యాక్సిమం అయితే కాపీరైట్ ఉండవు ఇందులో. ఎందుకైనా మంచిది మీరు ఒకవేళ చూసి యాడ్ చేసుకోవడం అయితే బెటర్ అని నా ఒపీనియన్. మరి మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ని మన వీడియోస్కి ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను. మీరు వాడే ఏ ఎడిటింగ్ యాప్ అయినా సరే మ్యూజిక్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ సపోజ్ మీరు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ పైన క్లిక్ చేశాక మనకు మై మ్యూజిక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ మనం డౌన్లోడ్ చేసిన సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా యాడ్ అయితే మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2 వేస్ ఉంటాయని చెప్పాను కదా, మీకు సెకండ్ వే చెప్తాను. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు సెర్చ్ బాక్స్లో ఏమని టైప్ చేశారంటే NCS మ్యూజిక్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు అక్కడ ఫస్ట్లో వచ్చింది, మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాతకి మనకు అక్కడ ఒక ఛానల్ అనేది చూపిస్తుంది. సో ఏంటంటే అది టోటల్గా అందులో మ్యూజిక్స్ ఉంటాయి, నో కాపీరైట్ సౌండ్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ నుండి కూడా ఒక మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీ యొక్క వీడియోకి అనేది సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు యూట్యూబ్ ఆడియో అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకుని, సో ఆడియో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు వీడియోకి అట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఆడియో లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారో ఒక వీడియోది, దాని యొక్క డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ అనేది ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరైతే మీ వీడియోస్లో అట్రిబ్యూషన్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల కూడా మన ఛానల్కి అనేది ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. సో ఈ విధంగా 2 వేస్ అనేది డౌన్లోడ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ వీడియోస్కి ఈ విధంగా మీరు కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఈ 2 వేస్ యూజ్ చేసి మీ వీడియోస్కి అయితే ఆడియో ట్రాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు.